ఈరోజు శ్రీనివాసపురంలో జడ్పీటీసీ బాబ్జీ గారి కూడా ఈ యొక్క రైతులతో ముఖాముఖి సమావేశం ఏంటంటే, ముందుగా మొన్న మేము అనుకున్నది ఏంటంటే, ఇద్దరం కలిపి జరిగేటువంటి పరిస్థితుల మీద బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వం ఉన్నాం కాబట్టి ఒక ప్రెస్ మీట్ పెడదామని అనుకున్నాం. కానీ దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసి రైతులతో ముఖాముఖి చేద్దామని చెప్పేసి ఆయన మంచి ఆలోచన చేయటం, ఆయన పిలుపు మేరకు మీరు అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ పొగాకు రైతులను ఏదో వాళ్ళు ఉద్ధరించినట్టుగా, వాళ్ళ వల్లే వీళ్ళంతా బాగున్నట్టుగా, వాళ్ళ పరిపాలన లేని తర్వాత అంతా ఇబ్బంది పడిపోతున్నట్టుగా వారు ఒక చిత్రీకరణ చేసి మొన్న దేవరపల్లిలో వారు చేసినటువంటి హంగామా అంతా కూడా మనం చూసాం. అయితే అందులో మామూలుగానే ముఖ్యమంత్రిగా ఉంటే వారికి పరదాలు కావాలి, ఎందుకంటే మనుషులు ఎవరిని కలవడం, అంతా మూసుకుని వెళ్ళిపోవాలి. అధికారం లేకపోతే శవాలు కావాలి. ఈ రెండింటితోటే ఆయన జీవితం అంతా నడుపుతూ ఉంటాడు. ఎక్కడికి వచ్చినా సేవలు లెగిసిపోవాల్సిందే. అందులో మనం ఒకసారి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, చిత్తూరు జిల్లాలో మామిడి పంట కోసం అని చెప్పానని, రైతులు గిట్టుబాటు ధర కావాలని చెప్పని వెళ్ళి అక్కడ మామిడి పంటకు సంబంధించి ఈ యొక్క రోడ్ల మీద మామిడి పళ్ళు పోసినప్పుడు అక్కడ మనిషిని చంపేశారు. దాని మీద ఎక్కడ మాట్లాడరు. తర్వాత గుంటూరులో మిర్చి రైతుల కోసం వెళ్తే ఈయన కారు కిందే ఒక పెద్ద ఆయన, వాళ్ళ కార్యకర్త దళితుడు, ఓ పెద్ద ఆయన కారు కింద చక్రం కింద తలకాయ పడిపోతే తొక్కించుకుంటూ వెళ్ళిపోయారు. కనీసం పక్కన ఎక్కడ తీసుకెళ్ళటం, హాస్పిటల్ అంబులెన్స్ ఏమీ లేదు. పక్కన పొదల్లో పడేస్తే సరైన సమయంలో వైద్యం అందక అక్కడ ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. నిన్న దేవరపల్లిలో వాళ్ళ కార్యకర్త ఎర్రగూడలో ఒక మనిషిని బైక్ తో గుద్దేస్తే, ఎందుకంటే మనకు తెలుసు కదా ఈ బ్యాచ్ అంతా ఏ రకమైనటువంటి ఉన్మాదంతో ఆ బైకులన్నీ తోలుతారు. నిన్న ఆ మనిషి చనిపోయినటువంటి పరిస్థితి. ఈయన బయటకు వస్తున్నాడంటే కూటమి ప్రభుత్వం గుండెల్లో ఇలా పట్టుకుని ఉంటుంది, ఎవరిని ఈడు చంపేస్తాడరా బాబు అనేటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితిలో నేను వచ్చా ఓకే, రైతులతో ఎక్కడన్నా ఓ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ కష్టాలను ఏమైనా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉందా? లేదు. పోనీ ఆక్షన్ ఏ విధంగా జరుగుతుంది, ఆక్షన్ లో ఏ రకమైనటువంటి గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్ కి ఎంత రేట్ ఇస్తున్నారు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేసావా? అది లేదు. పోనీ ప్రెస్ మీట్ కి వచ్చావు, నీ పక్కన ఓ మనిషిని పెట్టుకున్నావు, ఆడ మనిషి పడిపోయింది, కనీసం పట్టించుకుని ఆమెకు మంచినీళ్ళు పట్టించే పరిస్థితి ఉందా? నీ దారి నువ్వు మాట్లాడుకుని రాజకీయం ఏం చేయాలనుకున్నా అది చేసావు. పోనీ కంటెంట్ ఏమైనా మాట్లాడామంటే కంటెంట్ మాట్లాడినటువంటి పరిస్థితి కూడా లేదు. ఈ రోజున మీ హయాంకి మా హయాంకి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ మీ ముందు ఈ పాంప్లెట్ రూపంలో పెట్టడం జరుగుతుంది. 2019 మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనుమతించినటువంటి పరిణామం ఎంత అంటే, పరిమాణం అంతా కూడా 45.7 మిలియన్లు ఇస్తే, కానీ విక్రయించిందంటే రైతులు పండించింది కేవలం 38.5 మిలియన్ల కేజీలు మాత్రమే. అంటే దగ్గర 7 మిలియన్ల కేజీలు మైనస్. ఎందుకంటే మీ ప్రభుత్వంలో పాలన ఎలా ఉంటుంది అనేది రైతులకు ఒక అవగాహన ఉంది కాబట్టి. తర్వాత 2020లో 45 మిలియన్ల కేజీలు పంటకు అనుమతిస్తే కేవలం పండించింది విక్రయించింది 42 మిలియన్లు మాత్రమే. తర్వాత 2021లో 40.5 మిలియన్లకి ఇస్తే అక్కడ కూడా 38 మిలియన్లు మాత్రమే పండించారు. అంటే మీరు ఇచ్చినటువంటిది ఎక్కడా కూడా మిలియన్లు ఇచ్చిన పర్మిషన్ కూడా పండించినటువంటి పరిస్థితి లేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 6 మిలియన్ల కేజీలు ఎక్స్ట్రా పండించారు. 2025లో 27 మిలియన్ల కేజీలు ఎక్స్ట్రా పండించారు. ఇప్పుడు ఈ సంవత్సరం మరి చూసినట్లయితే దాదాపు 40 మిలియన్ల కేజీలు అధికంగా పండించినటువంటి పరిస్థితి. ఎందుకు ఇదంతా జరుగుతా ఉందంటే, మీ హయాంలో యావరేజ్ లో హైయెస్ట్ 248 రూపాయలు హైయెస్ట్ ప్రైస్ సగటు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత సంవత్సరం మనం చూసాం 450 రూపాయలు. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో 450 రూపాయల కేజీకి టొబాకో రైతులు గిట్టుబాటు ధర కలిగింది అంటే అది కూటమి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరూ కూడా గమనించాలి. అప్పుడేదో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఊరూరా తిరిగినందుకు 450 రాలా, బాగా పండింది, డిమాండ్ ఉండింది, రైతులు లబ్ధి పొందారు. అదేవిధంగా గౌరవ ఎంపీ గారు పుట్టా మహేష్ గారు కానీ, పక్కనే ఉన్నటువంటి రాజమండ్రి ఎంపీ గారు పురంధరేశ్వరి గారు, ఇద్దరు కూడా కృషి చేసి కేంద్ర మంత్రులతో అనేక దఫాలు చర్చలు జరిపి ఏదైతే అధికంగా పండినటువంటి పంటకే కమిషన్ ఏదైతే వసూలు చేస్తారో ఆ కమిషన్ కేజీకి 5 రూపాయలు వసూలు చేయకూడదు అని చెప్పేసి ఏదైతే తీర్మానం చేశారో ఆ తీర్మానం ప్రకారం ప్రతి రైతు కూడా దాదాపు పండించినటువంటి ఎక్సెస్ కి కనీసం 50,000 నుంచి 2 లక్షల వరకు లబ్ధి పొందినటువంటి మాట వాస్తవమా కాదా ఆలోచన చేయాలి. మీరు వచ్చి ప్రెస్ మీట్ లో చెప్పారు 1,00,000 రూపాయలు మేము ఇచ్చామని. ఒక్క రైతుకి మీరు ఇచ్చినట్టుగా
మీరు కనుక నిరూపిస్తే నేను గాని బాబ్జీ గారు గాని రాజకీయాలు వదిలేసి మీ పార్టీలో మీ పార్టీ సర్వెంట్స్ గా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ముంటే సవాల్ స్వీకరించే లక్ష్యం ఎవరికి ఇచ్చారు, ఏ రైతు అకౌంట్ లో పెట్టి చూపించమని ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. కాబట్టి ఊరికే 4 మైకులు ఉన్నాయి కదా, వచ్చేటువంటి ఉన్మాదమైనటువంటి కార్యకర్తలు ఉన్నారుగా, ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుందంటే కాదు. ప్రజల ముందు మీరు వాస్తవాలు మాట్లాడండి. మీకు నిజంగా అంత బాధ్యత ఉంటే అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మాట్లాడండి. లేదు ఇంకా మీకు మంచి బాధ్యత ఉందని మీరు భావిస్తే మీకు పార్టీగా అపోజిషన్ ఉన్నారు, అసెంబ్లీలో అపోజిషన్ లేకపోయినప్పటికీ కేంద్రం ఇది సబ్జెక్ట్ అంతా కూడా రాష్ట్రానికి సంబంధం లేదు. కేంద్ర ప్రభుత్వంతో మీరు అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చి ఇంటర్నల్ గా అంటగలుగుతున్నారు, మీ అరెస్ట్ ఆపుకుంటున్నారు కదా. మీరు కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కలవండి, ఆర్థిక మంత్రి గారిని కలవండి, వాణిజ్య శాఖ మంత్రి గారిని కలవండి, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కలవండి. మా రాష్ట్రంలో రైతులకి ఈ రకమైనటువంటి ఇబ్బంది ఉంది, మీరు హెల్ప్ చేయండి అని మీరు అక్కడ దెబ్బలాడండి, అక్కడ పోరాటాలు చేయండి. అంతేగాని ఇక్కడికి వచ్చి మనుషులను చంపేసి ఆ బేళ్లు ఇందా ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు, బేళ్లు 6 గాలం కష్టపడిన తర్వాత మళ్ళీ గ్రేడింగ్ పెట్టి నానా తిప్పలు బోల్డ్ ఎంత ఖర్చు బేరనంటే అలాంటి బేళ్లను పట్టుకుని ఇష్టాచారంగా తాగేసి వచ్చి తొక్కేస్తే దేనికన్నా బేళ్లు పనికొచ్చేటువంటి పరిస్థితి ఉందా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనం వచ్చేది రైతులకు ఉపయోగపడటానిక, రైతుల పక్షాన్ని నిలబడటానిక, రైతులకు హెల్ప్ చేయడానిక, లేదా ఇంకా ఇంకా నాశనం చేసేయడానిక అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీకుంది. మీకేక ఉన్మాదం, రాక్షసత్వం, రౌడీయిజంతో వెళ్తారంటే ప్రజలు 11 కూర్చోబెట్టారు. ఇదే తీరును పోతానంటే 11లో కూడా ఒకటి మీకు మిమ్మల్ని ఒక్కళ్ళే గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారో మీరేం చేశారు మేమేం చేశారో ఇంకోటి, ధాన్యం దాళవాకి ఎత్తే సారవాకి వచ్చేది, సారవాకి ఎత్తే దాళవాకి వచ్చేది డబ్బులు. ఈ రోజున నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పంట ఏదైతే మిల్లులకు తోలారో 24 గంటల లోపే ఫోన్ కు మెసేజ్ వస్తుంది మీ అకౌంట్ లో డబ్బులు పడినాయి అని చెప్పాను. అది కూటమి ప్రభుత్వం తాలూకా క్రెడిబిలిటీ. మీ హయాంలో 6 గాలం కష్టపడి రోడ్ల మీద ధాన్యం పోసి ఈ యొక్క తుఫాను హెచ్చరికలతో అయ్యా సంచిలో ఉండయా ధాన్యం తడిసిపోద్దని కారుమూరు నాగేశ్వరరావు పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండగా రైతులు అడిగితే ఎర్రిపప్ప తిట్టినటువంటి చరిత్ర మీదే మీరా రైతుల గురించి మాట్లాడేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రోజు రైతులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనకి అప్లాండ్ ఏరియాలో మంచి సాయిలు పామాయిల్ కి మంచి అవకాశం ఉంది కాబట్టి అది ఏ తుఫాన్లు వచ్చినా వరదలు వచ్చినా ఎలాంటి ఏ పరిస్థితులు వచ్చినా ఇబ్బంది లేదు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు పామాయిల్కి వెళ్ళండి. మన ఎంపీ మహేష్ గారు చెప్పేది ఏంటంటే సివిల్ ఏవియేషన్ ఏదైతే పౌర విమానాల శాఖ సంబంధించి ఈ యొక్క విమానాలకు సంబంధించినటువంటి ఫ్యూయల్లో పామాయిల్ వాడడానికి ఒక పాలసీ తయారు చేస్తున్నారో అది కనుక జరిగితే ఇప్పుడు ఉన్నటువంటి 23,000 50,000 వరకు పెరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. కాబట్టి దయచేసి రైతులు కూడా పామాయిల్ వైపు కి మళ్ళాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, రాజకీయాలకి రైతులకి సంబంధం లేదు, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. కాబట్టి రైతులకు అందరూ అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. వారి కష్టాల్లో ఉన్నాడు మనం నిలబడాలి తప్ప రాజకీయాలు చేయకూడదని ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.